మస్టర్డ్ చికెన్. ఓకే, సో కాంబినేషనా? ఓకే, సో మస్టర్డ్ చికెన్. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మస్టర్డ్ సాస్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం మనము. అది చాలా వాటికి అంటే వెస్ట్రన్ స్టైల్లో యూస్ చేస్తూ ఉంటాము. పిల్లలకు కూడా చాలా ఇష్టం. నువ్వు కొంచెం డిఫరెంట్గా తీసుకోవచ్చు. కొబ్బరి పాల అది కొబ్బరి పాలు. ఓకే, సో కొబ్బరి పాలు, తేనె కొంచెం డిఫరెంట్గా ఉంది యాక్చువల్గా. అండ్ ఆవాలు నానబెట్టి తీసుకొచ్చాను. నానబెట్టి తీసుకొచ్చాను. పర్ఫెక్ట్, సో స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ముందుగా మనం ఇది మిక్సీ పట్టేద్దాం. ఓకే, స్పూన్ ఆల్రెడీ నానబెట్టిన ఆవాలు, అల్లం, తర్వాత వెల్లుల్లి, అలాగే పచ్చిమిర్చి కూడా. దీన్ని మిక్సీ పట్టేద్దాం. ఇప్పుడు మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఇందులో ఆవ నూనెనే యూజ్ చేస్తున్నాం. ఓకే, సో ఇంకొంచెం ఫ్లేవర్ అనేది కొంచెం ఎక్కువగా తెలియడానికి. ఇంకొక స్పూన్, ఆవాలు, సో మస్టర్డ్ అనేది ఇంత క్వాంటిటీలో తీసుకోవచ్చు. యూజువల్గా మనము ఆవాలు అనేది జస్ట్ లైట్గా 1 టేబుల్ స్పూన్ 1/2 టేబుల్ స్పూన్ వేస్తుంటాం, ఎవ్రీ రెసిపీలో వేస్తుంటాం. ఇలా ఇంత క్వాంటిటీ నానబెట్టి ఇదే క్వాంటిటీ అంటే తీసుకోవచ్చా లేదు? సో యాక్చువల్లీ ఏంటంటే మనం ఆవాలు ఎవ్రీడే తీసుకోవాలి. ఎవ్రీడే వచ్చేసి మనం ఒక 3 to 5 grams తీసుకుంటే చాలు. సో దాంట్లో కూడా మనకు యాంటీ బ్యాక్టీరియా, యాంటీవైరల్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి ఎవ్రీడే మనం దాన్ని కొంచెం క్వాంటిటీలో యూస్ చేసిన బోల్డెన్ బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ కరివేపాకు, ఆ తర్వాత చికెన్ కూడా, సో ఒకవేళ మనకు కొంచెం త్వరగానే కుక్ అవ్వాలి అన్నప్పుడు మనం చికెన్ కావాలంటే కొద్దిగా బాయిల్ చేసి కూడా యూస్ చేయొచ్చు. అవును, అలా కూడా యూస్ చేయొచ్చు. ఓకే, సో ఇంకేమైనా ఉన్నాయి వేడి? అందులో స్పైసెస్ వేద్దాం ఇప్పుడైతే. ఓకే, కొంచెం పసుపు, కారం కొంచెం, అలాగే కొంచెం ఉప్పు. ఓకే, సో నెక్స్ట్ కొబ్బరి పాలు, సో ఎప్పుడు మనం రెసిపీస్ రెగ్యులర్గా కాకుండా ఇలా డిఫరెంట్ కూడా ట్రై చేస్తూ ఉండాలి. సో టేస్ట్ బడ్స్కి అలాగా అప్పుడప్పుడు ఆ హ్యాపీనెస్ కూడా ఇవ్వాలన్నమాట టేస్ట్ బడ్స్కి. ఒకవేళ సో చక్కగా చికెన్ ఉడికిపోయింది అండ్ చాలా స్ట్రింగ్ కూడా అయిపోయింది అండ్ కోకోనట్ మిల్క్ కూడా చక్కగా జల్లప్ అయిపోయింది. నెక్స్ట్ మనం ముందు ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ వేసిద్దాం. ఓకే, సో లైట్గా వాటర్ వేసుకున్నాము. ఓకే, పర్ఫెక్ట్. సో నెక్స్ట్ అందులోనే హనీ కూడా యాడ్ చేద్దాం.
ఓకే, సో హనీ కూడా వేయగానే ఫ్లేవర్ అనేది డిఫరెంట్గా మారిపోతుంది అండ్ టేస్ట్ వైస్ కూడా సూపర్గా ఉంటుంది. సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టేనా ఇంకా? పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఓకే, ఓకే లాస్య, మస్టర్డ్ చికెన్ రెడీ అయిపోయింది. ఓకే, నోరూరించే మస్టర్డ్ చికెన్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. మస్టర్డ్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, ఆవాలు 1/2 కప్పు, అల్లం కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 8, పచ్చిమిరపకాయలు 5, పసుపు చిటికెడు, కారం కొద్దిగా, కొబ్బరి పాలు 1 కప్పు, ఆవు నూనె 3 టేబుల్ స్పూన్లు, తేనె 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత. మస్టర్డ్ చికెన్ తయారు చేసుకునే విధానం: మిక్సీ జార్లో నానబెట్టిన ఆవాలు, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో ఆవ నూనె వేసి ఆవాలు, కరివేపాకు, చికెన్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, కారం, తగినంత ఉప్పు వేసి మరి కాస్త వేగాక కొబ్బరి పాలు వేసి ఉడకనివ్వాలి. తరువాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ ని కొద్దిగా నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆ తర్వాత తేనె వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే టేస్టీ మస్టర్డ్ చికెన్ రెడీ.